హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చిన్నోడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈవిల్ డెడ్ 3 అనే హారర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సారీ, ఇది హారర్ మూవీ అని స్టార్ట్ అయింది, బట్ హారర్ కాస్త తెలుగు మాస్ మసాలా కమర్షియల్ సినిమా లాగా వెళ్తుందండి. సో ఆ సినిమా ఏందనేది చూద్దాం. ఇది ఈవిల్ డెడ్ పార్ట్ 2కి కంటిన్యూషన్ అండి. సో పార్ట్ 2లో ఎక్కడైతే ఎండ్ అయ్యి తను టైం ట్రావెల్ చేసి వేరే దానిలో పడతాడో పార్ట్ 3 అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో హీరో ఏం చేస్తాడంటే, మన యష్ గాడు తను ఇంతకుముందు ఏం చేశాడో మొత్తం ఒక వాయిస్ ఓవర్ ద్వారా చెప్తా ఉంటాడు అనమాట. ఇలా టైం ట్రావెల్ ద్వారా దయం వల్ల ఈ లోకంలో పడ్డాడని చెప్తాడు. అలా ప్రజెంట్ ఇక్కడ పాతకాలంలో పైనుంచి కింద పడినప్పటి నుంచి చూపిస్తారనమాట. మన యష్ గాడు కింద పడంగానే అక్కడున్న సైనికులందరూ వీడెవడో వచ్చాడు, వీడు మమ్మల్ని అటాక్ చేయడానికే వచ్చారని చెప్పేసి వీడిని బంధిస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ హెన్రీ అనే ఒక రాజు ఈ రాజ్యంపై దాడి చేయడానికి వచ్చాడు అనుకుని సైనికులు వాడిని అరెస్ట్ చేసి ఉంటారు అనమాట. సో వానితో పాటు హీరో గాని కూడా వాళ్ళ టీమే అనుకుని అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ చేసి రాజ్యంలోకి తీసుకెళ్తుంటే అందరూ వీడిని కొడతా ఉంటారు అనమాట. ఇదిగో ఈ అమ్మాయి హీరోయిన్, ఈమె పేరు షీలా. చూడడానికి చాలా బాగుంటుంది, కానీ పెద్ద నిబ్బి, నిజంగా నిబ్బి అండి. అంత ఉంటుంది క్యారెక్టర్, చూస్తుంటే మీకు అర్థమైంది. వీళ్ళన్నా చనిపోయి ఉంటాడు, హీరో గాని వల్ల చనిపోయాడు అని చెప్పేసి హీరో గాని కొడతా ఉంటది అనమాట. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడున్న దయ్యాల బావిలో వేద్దామని ఓపెన్ చేస్తారనమాట. ఈ దయ్యాలు ఎండబడతాయని వీళ్ళే అంటారు, మళ్ళీ దయ్యాల కోసం సపరేట్ ఒక బావి పెట్టుకుంటారు. ఏం రాజ్యంలో ఇది? అలా ఆ బావిలోకి ఫస్ట్ ఒక సైనికుడిని అలా కిందికి తొయ్యగానే కాసేపటికి బావి నుంచి బోరు పడ్డట్టుగా మొత్తం రక్తం షాంపేన్ లాగా పెరుగుతుంది అనమాట. ఒరి పాపిస్టోళ్ళారా, బావిలో అన్ని దయ్యాలు దాపెట్టి మళ్ళీ మీరు దయ్యాలు వస్తున్నాయని పారిపోతారేంట్రా? మీ దగ్గరనే అన్ని దయ్యాలండి, అంత సైకో సైడిస్ట్ అంటున్నారు. ఇంకా నెక్స్ట్ మన హీరో గాడు యష్ కానీ కిందికి తోస్తారు అనమాట. ఇంకా మనోడు హీరో కదా, ఇంకా దయ్యాలు అటాక్ చేయకూడదు అనమాట. వచ్చిన ఫైటింగ్ చేస్తాయి అనమాట. దయ్యాలు అటాక్ చేయకుండా మనోడితో వచ్చి WWE ఫైట్ ఆడతాయి. ఇంకా ఫైట్ ఆడితే మనోడికి తెలిసిందేగా, ఇంకా ఇరక్కుమ్ముతాడు అనమాట. కుంఫు పాండా అన్నీ అది దయ్యం దానికి వచ్చిన అటాక్స్ అన్ని చూపిస్తుంది. ఇంకా మనోడు ఒకటే దెబ్బ, కొట్టుడు కుక్కను కొట్టినట్టు కొడతాడు దయ్యాన్ని. మంత్రిగాడు వచ్చేసి ఇదిగో వీరుడా, ఇదిగో నీ ఆయుధం అని చెప్పేసి ఆ డ్రిల్లింగ్ మిషన్ వదులుతాడు అనమాట. డ్రిల్లింగ్ మిషన్ వదలని థ్యాంక్స్ రా ముసలాడు అని చెప్పేసి మనోడు దయ్యం హెడ్ నరికేస్తాడు. ఇంక హెడ్ నరికేసి పైకి వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఇంకో దయ్యం వస్తుంది, దాన్ని ఇట్టుకుంటాడు, దాంతో కాలుతో దాన్ని చంపేస్తాడు. ఇంకా అలా చైన్ పట్టుకొని పైకి వెళ్తాడు అనమాట. అలా పైకి వచ్చి అందరిని బెదిరిస్తాడు. ఎవడొస్తాడో రండ్రా అందరినీ బెదిరిస్తాడు. అందరూ సైలెంట్ అయిపోతారు. అలాగే మన హెన్రీ గాని కూడా, రే నువ్వు వెళ్ళరా, నేను చెప్తున్నాను, వాడెవరో చెప్పడానికి, నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళు, హెన్రీ గాని వదిలేస్తాడు. హెన్రీ గారు థ్యాంక్స్ రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మన రాజుగాడు దమ్ముంటే నాతో యుద్ధం చేయాలని చెప్పేసి రాజుగాడు ముందుకు వస్తాడు. మన హీరోగాడు ఉరుకుంటాడా, ఎండడం గన్ను తీసుకుని కాల్చేసరికి కత్తిరిగిపోద్ది. ఇంకా రాజుగారికి అర్థమైంది, అమ్మో వీటితో మనకొద్దులే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. ఇంకా అట్లే వెనకాల మెల్లి ఒక దయ్యం సైలెంట్గా వస్తుంటే మనోడు వెనకాల నుంచి కాల్చిపడేసి ఇంకా హీరోలాగా ఒక క్లోజప్ షాట్ వేస్తుంటాడు అనమాట. ఆ రాజ్యంలో మనోడు హీరో అయిపోతాడు అనమాట. మనోడు ఇంకా లేడీస్తో ముద్దులు పండ్లు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన నిబ్బా హీరోయిన్ వచ్చి ఐఎమ్ సారీ నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్తుంది అనమాట. ఈలోపు మన మంత్రిగాడు వచ్చి, నువ్వు నీ లోకంలోకి వెళ్ళాలంటే ఒక టాస్క్ చేయాలి, దయాల కోటలో ఉన్న దయాల బుక్ తీసుకొచ్చి నువ్వు మీ లోకంలోకి వెళ్ళగలవు అంటాడు. అప్పుడు హీరోగాడు ఏదంగా నాకే సంబంధం దయాల కోటది అని చెప్పేసి చెప్తుంటే సర్వెంట్లోకి దయ్యం వస్తుంది అనమాట. సర్వెంట్లోకి దయ్యం వచ్చి వీడిని బెదిరిస్తుంది అనమాట. బెదిరించి నువ్వేందో వీరుడా అది అని చెప్పేసి అంటే సురద పడిపోతుంది. ఇంకా మళ్ళీ ఫైట్ స్టార్ట్. లేచి 4 దెబ్బలు వేసి గన్నుతో స్టైల్గా చంపేస్తాడు అనమాట. వెనకాల మంత్రిగాడు వచ్చి, చూసావా ఇది పరిస్థితి, నువ్వు దొనరు మూసుకొని ఆ బుక్ తెస్తే నేను వేరే లోకం పంపిస్తా, లేకుంటే ఈయనే ఉంటావు అని చెప్తాడు. ఇంకా సర్లే అని చెప్పేసి మనోడు సిద్ధం అయిపోతాడు. ఇంకా రూమ్లోకి వెళ్ళి నాకు ఇనుప చెయ్యి మొత్తం ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసుకుంటాడు. ఒక ఇనుప చెయ్యి కూడా రెడీ చేసుకుంటాడు. ఇంకా మన హీరోయిన్ మనోడు పడిపోయింటుంది అనమాట. అక్కడేలాకి మనోడు చంపేస్తుంది కదా, అందుకనే పడిపోయింటాడు అనమాట. వెళ్ళి నువ్వు నువ్వు దయాలు కూడా వెళ్ళి చచ్చిపోతావు అని చెప్పేసి సెంటిమెంట్ ఎలా కొడతాడు అనమాట. ఎల్లు నాకేం కాదు, నువ్వు అంత వరక్షణ చేయకు అంటది. మన ఊళ్ళో అంతగానే ఏం నచ్చిందో మరి, నాకు గుర్తుగా ఈ కోట్ వేసుకో అని చెప్పేసి ఒక జాకెట్ కూడా ఇస్తుంది. మనోడు జాకెట్ కింద పడేసి నాకేమొద్దు, మా కాలంలో అన్నీ ఉంటాయి, ఇక్కడ ఏముంటాయి ఉండడానికి, నాకేం అవసరం లేదని అంటాడు. మనోడు లాగి ఒకటి పీకి మన ఉడుకుతుంది అనమాట. మనోడు వెనకాల వెళ్ళి నీకు ప్రేమ అంటే ఏంటో నేను చూపిస్తా అని చెప్పేసి కపులింగ్ మీద ఎడదడి చేస్తాడు. నెక్స్ట్ దయాల కోటకి బయలుదేరుతాడు. మంత్రిగాడు ఒక మంత్రం చెప్తాడు అనమాట. మంత్రం చెప్పి నువ్వు బుక్కును ముట్టుకునే ముందర ఈ మంత్రం చెప్పాలి, లేకపోతే దయాలు నేను నిలిపెంటావు అని మంత్రం చెప్తాడు. మనోడు వింటాడు.
మనోడు మంత్రిగాడు మళ్ళీ మళ్ళీ 2 సార్లు చెప్తాడు అనమాట, బాగా పట్టిపట్టు బాగా పట్టిపట్టు అని. మనోడు పిచ్చలేసి ఏదంగా నేను నీలా ఎరిపోకుండా అనుకున్నావా, నేను ఇంటెలిజెంట్ రా, నువ్వు అన్నిసార్లు చెప్తావేంటి, నేను ఒక్కసారి చెప్తే నాకు అర్థమైపోతుంది అని చెప్పేసి అరిచి ఇంకా ఆడొక్కడే వెళ్ళిపోతాడు అనమాట. అలా వెళ్తుంటే ఒక దయ్యం వెనక నుంచి అటాక్ చేస్తాడు అనమాట. అలా చేసి కింద పడ్డాడు, బురదలో పడతాడు. అలా లేచి పడి ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు అనమాట. రూమ్లోకి వెళ్ళి తలపేసుకొని మంట పెట్టుకుంటాడు. ఇంతలో ఒక అద్దం కింద పడుతుంది. ఆ అద్దంలో చూసే ఏంద్రా అని చెప్పేసి అద్దంలోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు మన హీరోగాడు ఉంటాడు కదా, హీరోగాడు ప్రతిబింబాలు ముందర కనిపిస్తాయి. సర్లే అని చెప్పి వెళ్ళిపోతే ఆ ప్రతిబింబాలు మనుషులే బయటకు వస్తాయి. ఎలాగంటే మన భైరవ దీపంలో చిన్న ఉంటాయి కదా, అట్లా బయటకు వచ్చి వానికి ఇంకా చుక్కలు చూపిస్తాయి చూడు. అసలు ముట్టి మీద కూర్చుతాయి, మంటలు వేస్తాయి, మళ్ళా షూలో సూది పెట్టి పుచ్చుతాయి, సీట్ కింద సూది పెడతాయి, అని కింద పడేసి సురగోల్పేలా చేసి కట్టేస్తాయి అనమాట. కట్టేసి ఒకటి నోరు తెచ్చి నోట్లోకి దుంకుతుంది అనమాట. అలా నోట్లోకి దుంకి లోపలికి వెళ్ళిపోతుంది. మనోడు ఇంకా లేచి అది బయటికి పోవాలని చెప్పేసి వేడి నీళ్ళు తాగుతాడు. ఆ వేడి నీళ్ళు తాగి అట్లా కింద పడి చూస్తే మనోడు రెండుగా చీలిపోతుంటాడు అనమాట. అంటే లోపల కొద్దిగా పోయింటాడు కదా, వాడు పెద్దగా అయ్యి 2 తలకాయలు అవుతాయి, 2 చేతులు అవుతాయి, 2 కాళ్ళు అవుతాయి. అలా వాడి నుంచి ఇంకోటి బయటకు వస్తాడు అనమాట. వాడు చెప్తాడు, నువ్వు గుడ్డు నేను బ్యాడు, నువ్వు హీరో అయితే నేను విలను అని చెప్పేసి 2 డైలాగులు కొడతాడు. అలా వచ్చి మనోడితో ఫైట్ చేస్తాడు అనమాట. మనోడు కాసేపు ఫైట్ చేసి గన్తో కాల్చి ఆయన చంపి ముక్కలుగా నరికి పూజ చేస్తాడు అనమాట. మనోడికి బాగా అలవాడిపోయింది ఎవడైనా చంపడం, నరకడం, పూడ్చడం, ఇదే పని చేస్తూ ఉంటాడు. ఇంకా ఎట్లయితే కాదని చెప్పేసి మెల్లగా ఆ బుక్ దగ్గరికి వెళ్తాడు. ఆ బుక్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ 3 బుక్కులు ఉంటాయి. సరే ఏం చెప్పాలని చెప్పేసి ఒక బుక్ పట్టుకుంటాడు. ఒక బుక్ పట్టుకుంటే ఆ బుక్ మొత్తం లోపల గుంజేస్తుంది. దీన్ని లోపల గుంజేసుకొని ఇంకా ఎలాగోలా బయటకు వచ్చిన తర్వాత మన ఫేస్ మొత్తం పొడిగా ఇట్లా పొడుగు అయిపోయింది, మొత్తం సాగిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకేదేదో చేసి సెట్ చేసుకుంటాడు. ఇంకో బుక్ ఓపెన్ చేస్తే అది మొత్తం కొరుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా అది కూడా తప్పించుకుంటాడు. ఇంకా లాస్ట్కి ఈ బుక్ ఓపెన్ చేయడానికి పోయి గుర్తొస్తుంది, ఓహో మంత్రం చెప్పాలి కదా, మంత్రం చెప్పనందుకు ఏదని చెప్పేసి మంత్రం చెప్పనీకపోతే మంత్రం గుర్తుకు రాదు. మంత్రం గుర్తుకు రాకపోయేసరికి వాడు ఇంకా తిట్టుకుంటాడు, అరే ఏంది మంత్రం ఏది అని చెప్పేసి ఇంకా సగం మంత్రం చెప్పి ఏదో ఇంకా మేనేజ్ చేస్తాడు అని చెప్పేసి మేనేజ్ చేస్తాడు. ఇంకా బుక్ పట్టుకోగానే బాంబ్ బ్లాస్టింగ్ అవుతుంది అనమాట. మొత్తం అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ అవుతుంది, ఇక్కడ రాజ్యంలో కూడా మొత్తం బాంబ్ బ్లాస్టింగ్ అవుతుంటాయి. ఇంకా వీడు వెళ్తుంటే మన స్కెల్టన్స్ ఉంటాయి అది కింద, ఆ స్కెల్టన్స్ మొత్తం పట్టుకొని వీడిని ఇంకా కొడతా ఉంటాయి అనమాట. ఇంకా ఎలాగోలా తప్పించుకొని బయటకు వెళ్తాడు. ఇక్కడ మనోడు పూడ్చిండు కదా బ్యాడ్ హీరో గాడు, వాడు కూడా బయటకు వచ్చి నీ చావు నా చేతుల్లో అని చెప్పేసి శబ్దం చేస్తాడు. ఇక్కడ మనం రాజ్యంలోకి వెళ్తే అందరూ జైలు కొడతాడు అనమాట. మంత్రి వచ్చి బుక్ తెచ్చినావా, మంత్రం కరెక్ట్గా చెప్పావా లేదా, నువ్వు మంత్రం తప్పుగా చెప్పడం వల్లనే ఇక్కడ దయ్యాలన్నీ మా మీద అటాక్ చేస్తున్నాయి అంటాడు. వాడు ఆ మంత్రం చెప్పినలే కానీ నన్ను ఆవులకు పంపించేయండి అని చెప్తాడు. అక్కడ మన నిబిషిలా వచ్చి నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్తాడు. మనోడు వద్దులే పోరాబాయ్ నువ్వెందుకు వద్దు అంటాడు. నేను వస్తా అని ఎంటర్ వస్తూ ఉంటుంది. ఇంతలో ఒక దయ్యం వచ్చి మన శీలాన్ని అటాక్ చేసి అది కలుపుతుంది. ఇంకా తీసుకుపోయి మన బ్యాడేష్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తుంది. ఆడేమో మన బ్యాడేష్ గాడేమో వాడు మొత్తం ఒక స్కెల్టన్ ఆర్మీని రెడీ చేసి యుద్ధానికి రెడీ అవుతుంటాడు. ఇంకా ఆ శీల తీసుకొచ్చేసరికి మన బ్యాడేష్ గాడు ఆమె అందాన్ని మరిమర్చిపోయి ముద్దు పెట్టి ఆమె కూడా దయ్యంలా తయారు చేస్తాడు. ఇక్కడ రాజ్యంలో అందరూ పారిపోదాం అది వచ్చి మనం చచ్చిపోదాం అని చెప్పేసి అనుకుంటుంటే మన హీరో వాళ్ళకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేసి అందరూ కూడా యుద్ధానికి రెడీ అంటారు. ఇక్కడ హీరోయిన్ కూడా పూర్తిగా దయ్యంలాగా మారిపోయి ఉంటుంది అనమాట. మన హీరో వాడు యుద్ధానికి అన్ని సిద్ధం చేస్తుంటాడు. కారణం ఒక ట్యాంకర్ లాగా మారుస్తాడు, బాంబులు తయారు యుద్ధానికి ట్రైనింగ్ కూడా ఇస్తాడు. ఇంకా అందరూ యుద్ధానికి రెడీ అవుతారు. స్కెల్టన్ ఆర్మీ చాలా మంది వచ్చి అటాక్ చేస్తారు అనమాట. ఇక్కడ మన వాళ్ళు త్రిబులార్లో రామ్ చరణ్ లాగా బాణాలకు బాంబులు కట్టి ఎగ్గుతారు అనమాట. అలా సగం మంది చంపేస్తారు. అలాగే బాహుబలిలో లాగా ఫైర్ బాల్స్ వేస్తారు. కొంతమంది డోర్లు బదులుకొని లోపలికి వస్తే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిండ్రు కదా, ఆ ట్రైనింగ్ వాడి మీలోనే చంపేస్తారు. ఈలోపు మన హీరో గాడు బాహుబలి 2లో అల్లాల దేవ లాగా ఒక బండి వేసుకొని అందరినీ చంపకుండా పోతాడు అనమాట. అప్పుడు మన హీరోయిన్ అడ్డు వస్తుంది. ఇంకా అడ్డు వచ్చేసరికి మనోడు హీరోయిన్ చూసి బండిని బయటకేసి గుద్దేస్తాడు, బండి పేలిపోతుంది. అట్లుంటుంది మరి హీరోయిన్తో. కానీ హీరోయిన్ సింహాద్రిలో భూమిక లాగా ఎన్టీఆర్ని పొడిచినట్టు మనోడే ప్రోగ్రామ్ ట్రై చేస్తుంది. మనోడు లాగి పెడతాన్ని కింద నిక్కేస్తాడు. అలా ఫైట్ చేస్తుంటే స్టార్టింగ్ లో మనోడు కాపాడుంటాడు కదా హెన్రీ అని వేరే రాజ్యం అని, వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్మీతో పాటు వచ్చి వీళ్ళకు అటాక్ చేస్తారు. మన హీరో గాడు బ్యాడేష్ అంతా ఫైట్ చేసి చంపేస్తాడు అనమాట.
ఇంకా అది చూసి అందరూ పారిపోతారు, ఇంకా అందరూ హ్యాపీ. మనోడు కూడా మన ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాడు, సేమ్ మన వెళ్ళిపోతాడు. ఇంకా ఒక స్టోర్ రూమ్లో అట్లా చెప్తుంటే అక్కడ కూడా దయ్యం వస్తుంది. ఇంకా మళ్ళీ స్టార్ట్ ఫైట్, దమ్మ డర్ర డచ్ డర్ర అని చెప్పి ఫైట్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా అలా ఫైట్లో మన హీరో వాడు కాలు చంపేస్తాడు. రే నేను ఎప్పటికైనా వదిలిపెట్టాను హీరో ఓపెన్ చేస్తే రన్గా చూసుకుందాం నీకోసం వెయిటింగ్ అని చెప్పేసి ఒక పవర్ఫుల్ మాస్ డైలాగ్ కొట్టేసి క్లోజ్ చేస్తాడు. అదండి సినిమా. సో మొత్తానికి ఒక మంచి హారర్ సినిమాని వీళ్ళు కమర్షియల్ సినిమా, మాస్ మసాలా సినిమా లాగా మార్చి పడేశారు. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.